KMS శైలజారాణి అను నేను కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలిగా వైఏ ప్రభుత్వ మహిళా కళాశాలలో పనిచేయుచున్నాను. ఈ వీడియో ద్వారా నేర్చుకునే అంశాలు ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్ అనగానేమి, వాటర్ఫాల్ మోడల్ అనగానేమి, వి మోడల్ అనగానేమి, ఇంక్రిమెంటల్ మోడల్స్ అనగానేమి. చరిత్రను పునరావృతం చేస్తే ప్రిస్క్రిప్టివ్ మోడల్స్ అనేవి సాంప్రదాయమైన మోడల్స్గా పరిగణించబడతాయి. ప్రిస్క్రిప్టివ్ మోడల్స్ను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోని గందరగోళాన్ని తగ్గించి ఒక వరుస క్రమంలోకి తీసుకుని వచ్చాయి. అంతేకాకుండా ప్రిస్క్రిప్టివ్ మోడల్స్ను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్కు ఒక స్ట్రక్చర్ను కూడా తీసుకుని వచ్చాయి. సాఫ్ట్వేర్ టీముకు ఒక చక్కటి రోడ్ మ్యాప్ను ఇవ్వగలుగుతున్నాయి. ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ అప్రోచ్లో వరుస క్రమం, ప్రాజెక్టుకు స్థిరత్వం అనేవి ఆధిక్యతలో ఉన్న అంశాలు. ఏ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఎలిమెంట్స్ అయిన ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్షన్స్, టాస్క్స్, వర్క్ ప్రోడక్ట్స్, క్వాలిటీ ఎష్యూరెన్స్ మరియు చేంజ్ కంట్రోల్ మెకానిజమ్స్ ప్రతి ప్రాజెక్టుకు సూచించబడతాయి కాబట్టి ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్స్ అని అంటారు. ప్రతి ప్రాసెస్ మోడల్ ప్రాసెస్ ఫ్లోని సూచిస్తుంది. ప్రాసెస్ ఫ్లోని వర్క్ ఫ్లో అని కూడా అంటారు. వర్క్ ఫ్లో అనగా ప్రాసెస్ ఎలిమెంట్స్ ఇంటర్ రిలేట్ అయ్యే విధానాన్ని వర్క్ ఫ్లోగా చెప్పవచ్చు. అన్ని సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్స్ను ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ అకామిడేట్ చేసుకున్నప్పటికీ ప్రాసెస్ ఫ్లోని నిర్వచించే విధానం మరియు ప్రతి ఫ్రేమ్వర్క్ యాక్టివిటీని సహాయం కోరే విధానం వేరుగా ఉంటాయి. అందుకే ఇక్కడ వివిధ రకాల మోడల్స్ని మనం చూడవచ్చు. ఈ వీడియోలో మనం చూసే మోడల్స్ వాటర్ఫాల్ మోడల్, వి మోడల్ అండ్ ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్స్. ప్రాబ్లం యొక్క రిక్వైర్మెంట్స్ పూర్తిగా అర్థమయ్యి నిలకడగా ఉంటే వర్క్ ఫ్లో కమ్యూనికేషన్తో మొదలై డిప్లాయ్మెంట్తో లీనియర్ ఫ్యాషన్లో ముగుస్తుంది. వాటర్ఫాల్ మోడల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో అతి ప్రాచీనమైన ప్రాసెస్ మోడల్. ఈ ప్రాసెస్ మోడల్ తేలికగా అర్థం చేసుకోగలుగుతాము. వాటర్ఫాల్ మోడల్ను క్లాసిక్ లైఫ్ సైకిల్ మోడల్ అని కూడా అంటారు. వాటర్ఫాల్ మోడల్ సిస్టమాటిక్ సీక్వెన్షియల్ అప్రోచ్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సజెస్ట్ చేస్తూ కస్టమర్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్తో పాటు మొదలై ప్లానింగు, మోడలింగు, కన్స్ట్రక్షను అండ్ డిప్లాయ్మెంట్ వైపు పురోగతి సాధించి ఆన్గోయింగ్ సపోర్ట్ ఇస్తూ ముగుస్తుంది. వాటర్ఫాల్ మోడల్లో 5 ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ లీనియర్ ఫ్యాషన్లో జరుగుతాయి. ఈ 5 ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్లో కమ్యూనికేషన్ అనేది మొదటి యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో డెవలపర్స్ స్టేక్ హోల్డర్స్ రిక్వైర్మెంట్స్ను పొందడానికి ప్రాజెక్ట్ను ఇనిషియేట్ చేసి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారు. ఇక రెండో యాక్టివిటీ ప్లానింగ్. ప్లానింగ్ అనేది ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ను, షెడ్యూల్ను మరియు సాఫ్ట్వేర్ను ఎలా కంట్రోల్ చేస్తున్నామో ట్రాక్ చేయడానికి కావలసిన మెకానిజంను చేయడం ఈ యాక్టివిటీలో జరుగుతుంది. ఇక మూడవ యాక్టివిటీకి వచ్చినట్లయితే అది మోడలింగ్. మోడలింగ్ అనేది వాటర్ఫాల్ మోడల్లో మూడవ యాక్టివిటీ. మోడలింగ్ యాక్టివిటీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ను, డిజైన్ యాక్టివిటీని చేస్తుంది. ఈ యాక్టివిటీలో డిజైన్ అయిన తర్వాత మనకి వచ్చే ఎగ్జాంపుల్స్గా ఫ్లో చార్ట్స్ని, అల్గారిథమ్స్ని చెప్పుకోవచ్చు. ఇక నాలుగవ యాక్టివిటీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో కోడ్ జనరేషన్ మరియు టెస్టింగ్ జరుగుతుంది. కోడింగ్కు కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డిసైడ్ చేసుకుని అప్రోప్రియేట్ లాంగ్వేజ్లో ప్రోగ్రాములు రాస్తారు.
టెస్టింగ్లో డిజైర్డ్ అవుట్పుట్ను చెక్ చేస్తారు. ఇక ఆఖరిదైన 5వ స్టేజ్ డిప్లాయ్మెంట్. ఈ స్టేజ్లో ప్రోడక్ట్ను కస్టమర్కి డెలివర్ చేసి ఫీడ్బ్యాక్ను తీసుకుంటారు. ఏవైనా కస్టమర్ కరెక్షన్స్ అవసరమై అడిగితే మార్పులు చేసి కస్టమర్కి డెవలపర్స్ కావలసిన సపోర్టు అందిస్తారు. ఇప్పుడు చిత్రంలో కనిపిస్తున్న డయాగ్రామ్ వాటర్ ఫాల్ మోడల్ యొక్క స్ట్రక్చర్గా మనము చూడవచ్చు. ఇక తర్వాతి మోడల్ వి మోడల్. వాటర్ ఫాల్ మోడల్కు మరి ఒక రూపమే వి మోడల్. వి మోడల్ కమ్యూనికేషన్, మోడలింగ్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్తో క్వాలిటీ అష్యూరెన్స్కి గల సంబంధాన్ని వర్ణిస్తుంది. వాటర్ ఫాల్ మోడల్ను వి మోడల్కి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమీ లేదు, కానీ వి మోడల్లో వెరిఫికేషన్ అండ్ వెలిడేషన్ యాక్టివిటీస్ అప్లై అయిన విధానాన్ని చిత్ర రూపంలో చూపిస్తుంది. వీలోని లెఫ్ట్ సైడ్ యాక్టివిటీస్ జరిగి ప్రాబ్లంకి రిక్వైర్మెంట్స్ రిఫైన్ అయ్యి ప్రాబ్లం అండ్ సొల్యూషన్కి కావాల్సిన టెక్నికల్ రిప్రజెంటేషన్లు అన్నీ కూడా వస్తాయి. వాటర్ ఫాల్ మోడల్లో జరిగిన విధంగానే ఆ యాక్టివిటీస్ ద్వారా ఇక్కడ జరిగే యాక్టివిటీస్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్ మోడలింగు, ఆర్కిటెక్చరల్ డిజైను, కాంపోనెంట్ డిజైను, కోడ్ జనరేషన్. ఒకసారి కోడ్ జనరేషన్ జరిగితే రైట్ సైడ్ వీలో వెలిడేషన్ టెస్టులు జరుగు విధానం అన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ వెలిడేషన్ జరిగే టెస్టులన్నిటినీ కూడా అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ టెస్టింగ్, తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అండ్ చివరగా యాక్సెప్టెన్స్ టెస్టింగ్ జరుగుతాయి. ఇక వాటర్ ఫాల్ ముందు చెప్పినట్లుగా తేలికైన విధానము, ఈజీగా అర్థమయ్యే విధానము అయినప్పటికీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని వాటర్ ఫాల్ మోడల్లో మనము చూస్తూ ఉన్నాము. అందులో మొదటిగా వాటర్ ఫాల్ మోడల్ ప్రపోజ్ చేసే లీనియర్ ఫ్యాషను రియల్ ప్రాజెక్ట్స్ అన్నీ రేర్గా ఫాలో అవుతాయి. మార్పులు, ఇటరేటివ్ వంటి చేంజెస్కి ప్రాజెక్ట్ టీమ్కి కన్ఫ్యూజన్ని కలిగిస్తాయి. రెండవ ప్రాబ్లంగా వాటర్ ఫాల్ మోడల్లో రిక్వైర్మెంట్స్ అన్నీ స్పష్టంగా చెప్పవలసి వస్తుంది, కానీ ఇది కస్టమర్కి కష్టమైన పని. ప్రాజెక్ట్ మొదట్లో కస్టమర్కి స్పష్టత అనేది ఉండదు, కానీ మొదట్లోనే ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కస్టమర్ చెప్పటము కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అండ్ మూడవ ప్రాబ్లం వర్క్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మాత్రమే వస్తుంది. అప్పుడు ఏదైనా తప్పులతో వస్తే తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్. ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్ లీనియర్ మరియు ప్యారలల్ ప్రాసెస్ ఫ్లోలను కలిగి ఉంటుంది. ప్రతి లీనియర్ సీక్వెన్స్ ఒక ఇంక్రిమెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంక్రిమెంట్స్ మళ్ళీ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్లో డెవలప్ అయిన వర్డ్ ప్రాసెసింగ్ ఎంఎస్ ఆఫీస్ ఒక ఉదాహరణ. వర్డ్ ప్రాసెసింగ్ ప్యాకేజ్లో ఫస్ట్ ఇంక్రిమెంట్లో బేసిక్ ఫైల్ మేనేజ్మెంటు, ఎడిటింగు మరియు డాక్యుమెంట్ ప్రొడక్షన్ ఫార్ములాలు మాత్రమే ఉన్నాయి. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అయిన ఎంఎస్ వర్డ్లో సెకండ్ ఇంక్రిమెంట్లో మోర్ సొఫిస్టికేటెడ్ ఎడిటింగ్ అండ్ డెలివరీ ప్రొడక్షన్ కేపబిలిటీస్ ఉన్నాయి. థర్డ్ ఇంక్రిమెంట్లో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ ఇంక్రిమెంట్లో అడ్వాన్స్డ్ పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఇంక్రిమెంట్ మోడల్ని యూజ్ చేసినప్పుడు వచ్చే ప్రతి ఫస్ట్ ఇంక్రిమెంట్ను కోర్ ప్రోడక్ట్ అంటారు. ఈ చిత్రంలో చూపినట్లు లీనియర్గా జరిగిన 5 యాక్టివిటీస్ కమ్యూనికేషన్ నుంచి డిప్లాయ్మెంట్కి జరిగిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ ఫస్ట్ ఇంక్రిమెంట్ని కోర్ ప్రోడక్ట్ అంటారు. ఇలాంటివి ఈ ప్రాసెస్ అయిన తర్వాత సెకండ్ ఇంక్రిమెంట్ సేమ్ ఇలాగే జరుగుతుంది, దాన్ని సెకండ్ ఇంక్రిమెంట్ అంటున్నారు. అంటే ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి 1 నుంచి n ఇంక్రిమెంట్స్ చేసి
ఫైనల్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తారు ఈ విధానం ద్వారా. సో ఇంక్రిమెంట్ మోడల్ ప్రోడక్ట్ యొక్క డెలివరీపై దృష్టిని నిలిపి చేయబడుతుంది. ఈ ఇంక్రిమెంటల్ మోడల్ ఒక ఉపయోగం కూడా స్టాఫ్ కనుక తక్కువగా ఉన్నప్పుడు ఈ బిజినెస్ డెడ్ లైన్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ప్రాజెక్ట్కి ఈ ఇంక్రిమెంట్ మోడల్ ద్వారా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు. ఇక సమ్మరీ విషయానికి వస్తే ఈ వీడియోలో నేర్చుకున్న అంశాలను మరి ఒకసారి పరిశీలిద్దాం. చరిత్రలో ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్స్ని ట్రెడిషనల్ మోడల్స్గా చెప్పవచ్చు. ప్రిస్క్రిప్టివ్ మోడల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కు ఒక వరుస క్రమాన్ని మరియు చక్కటి నిర్మాణాన్ని ఇచ్చాయి. ఈ వీడియోలో కొన్ని ప్రాసెస్ మోడల్ను మనం నేర్చుకున్నాం. అవి వాటర్ ఫాల్ మోడలు, వి మోడలు అండ్ ఇంక్రిమెంట్ మోడలు. వాటర్ ఫాల్ మోడల్ని క్లాసికల్ లైఫ్ సైకిల్ అని, లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ అని కూడా అంటారు. వాటర్ ఫాల్ మోడల్ సిస్టమాటిక్ సీక్వెన్షియల్ అప్రోచ్ని సూచిస్తుంది. కంప్లీట్ సాఫ్ట్వేర్ను డెవలప్ చేయడానికి కస్టమర్ స్పెసిఫికేషన్ రిక్వైర్మెంట్తో మొదలై ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్ మరియు డిప్లాయ్మెంట్ స్టేజెస్ కావలసిన ఆన్గోయింగ్ సపోర్టును సూచిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి వి మోడల్. వాటర్ ఫాల్ మోడల్కి వి మోడల్కి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమీ లేకపోయినప్పటికీ రిప్రజెంటేషన్లో వెలిడేషన్, వెరిఫికేషన్ యాక్షన్స్ కనిపించే విధంగా రిప్రజెంట్ చేయబడతాయి. ప్రాబ్లం విత్ వాటర్ ఫాల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే వాటర్ ఫాల్లోని లీనియర్ సీక్వెన్స్ అప్రోచ్ చాలా రియల్ ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేయవు. ప్రాజెక్ట్కి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ముందే ఇవ్వడం కస్టమర్స్కి కష్టంగా అనిపిస్తుంది. వెలిడేషన్ ప్రాజెక్ట్ అంతా అయిపోయాక మాత్రమే చేయగలరు. కాబట్టి బ్లండర్స్ చివర్లలో సమస్యగా మారుతాయి. చివరగా ఇంక్రిమెంటల్ మోడల్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇంక్రిమెంటల్ మోడల్లో లీనియర్ అండ్ ప్యారలల్ ప్రాసెస్ ఫ్లోలు కలిసి ఉంటాయి. ఇంక్రిమెంటల్ మోడల్కి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. Thank you. Happy learning.